మేము దాదాపుగా ఇక్కడ టెంట్ వేసి 5 రోజులు అవుతున్నది. నిన్న మొన్న ఎంఆర్ఓ గారు వచ్చి కూర్చుని వెళ్ళారు. ఈరోజు డిఎస్పీ గారు ఆర్డీఓ గారు వచ్చారు. వారు వచ్చినా కానీ మాకు శాశ్వత పరిష్కారం అనేది ఏం తెలియజెప్పలేదు. ఏమండి, కోరి 2 కిలోమీటర్ల దూరంలో మారుస్తారు. మార్చిన తర్వాత మళ్ళీ 2 ఏళ్ల తర్వాత అయినా 3 ఏళ్ల తర్వాత అయినా మళ్ళీ గ్రామానికి దగ్గరలోనే వస్తుంది. మళ్ళీ గ్రామాల దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ మాది ఇదే పరిస్థితి. మాకు శాశ్వత పరిష్కారం చూపించండి. పుట్టిన ఊరిని, మా తాత ముత్తాతలో ఉన్న గ్రామాన్ని ఎవరు వదిలిపెట్టుకోరు. కానీ అయినా కానీ మేము ఊరిని వదిలిపెట్టిపోవడానికి సిద్ధపడ్డాము. అయినా కానీ వీళ్ళు దానికి ఏమి శాశ్వత పరిష్కారం చూపించట్లేదు. కంపెనీ వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా వస్తున్నారు. వాళ్ళు ఇంతవరకు ఆ పైన వాళ్ళకి చెప్పింది లేదు, వాళ్ళు చేసింది లేదు, మా సమస్యను వాళ్ళు పరిష్కరించలేదు. వీళ్ళు ఎన్నాళ్ళు చేస్తారులే, వీళ్ళు ఏం చేస్తారులే, చూద్దాంలే, పోలీసులతో బెదిరిద్దాంలే, లేకపోతే ఏదో చేద్దామని అన్న ఉద్దేశంతో ఉన్నారు. మాకనేది మీ మీడియా ముఖంగా మేము తెలియపరుస్తున్నాము. మాకనేది శాశ్వత పరిష్కారం. మేము గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు ఇంటికి ఎంతో నష్టపరిహారం చెల్లిస్తే మేము వెళ్ళిపోవడానికి అందరం సిద్ధంగా ఉన్నామని మేము తెలియపరుస్తున్నాం. ఈరోజు ఆర్డీఓ గారు వచ్చారు కదా, వచ్చారు. మీరు మీ డిమాండ్లు ఆయనకి చెప్పారా? చెప్పాము. ఏమన్నారు? 20 బీ అండి, 20 బీకి మైనింగ్ జరుపుకునేవండి. తర్వాత కలెక్టర్ గారితో 1 వీక్లో మీటింగ్ పెడతామన్నారు. కానీ మాకు శాశ్వత పరిష్కారం చూద్దాం. మీరేం చేద్దాం అనుకుంటున్నారు? మేము ఇంతే కూర్చున్నాం అనుకుంటాము. మాకు శాశ్వత పరిష్కారం దొరికేదాకా మేము ఇంతే ఉంటాం. మేము ఈ నిరసన కొనసాగిస్తూనే ఉంటాం. మీ డిమాండ్లు ఏమైనా రాసిచ్చారా? రాసిచ్చామండి, రాసిచ్చాము. అర్జీపూర్వకంగా మొత్తం డిమాండ్లు రాసిచ్చాము. వాళ్ళ చేతికి బాగా దాదాపుగా అంతమందుల గ్రామంలోకి మేము దాదాపు కలెక్టర్ గారికి కానీ, పోలీసు బోర్డు వాళ్ళకి కానీ, ఆర్డీఓ గారికి కానీ, ఎంఆర్ఓ గారికి కానీ అందరికి అర్జీపూర్వకంగా ఇచ్చిన తర్వాత మైనింగ్ ఏఈ గారు వచ్చి ఊళ్ళో ఇళ్ల పప్పులు తీసుకున్న తర్వాత మా గ్రామం దాటి పోగానే ఆ చెరువు కప్పలో చింపి పడేశారు. మా సమస్యను పైదాకా తీసుకెళ్ళట్లేదు. మా సమస్యను ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు అన్న ఉద్దేశంతో ప్రతి న్యాయం దొరికిన దాకా మీరు ఇంతే కొనసాగిస్తారు. ఇదే కొనసాగిస్తాం. మా ప్రత్యేక ఉద్యమం రోజు రోజు పెరిగిపోతుంది తప్ప తగ్గదు. అవసరమైతే రేపటి నుంచి సామూహిక ఆమర నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము సిద్ధపడ్డాం.